ఇరాన్, అమెరికా దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి తామే మధ్యవర్తిగా వ్యవహరించామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం లోకమంతా డప్పు కొట్టుకుంటుంది. ఈ దౌత్య విజయం ద్వారా తాము ప్రపంచంలోనే ఒక గొప్ప దౌత్య శక్తిగా ఎదిగామని, తమ వల్లే పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న యుద్ధం ఆగిపోయిందని ఇస్లామాబాద్ పాలకులు భారీగా కలలు కంటున్నారు. అయితే ఈ భ్రమంలో విహరిస్తున్న పాకిస్తాన్ పాలకుల ముఖంపై వాస్తవాల చాటను కొడుతూ సింగపూర్ మాజీ అంబాసిడర్ బిలహరి కౌశికన్ ఒక అంతర్జాతీయ సదస్సులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక అంతర్జాతీయ సదస్సులో కౌశికన్ మాట్లాడుతూ ఇరాన్ సంక్షోభ సమయంలో పాకిస్తాన్ ఒక దౌత్యపరమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న మాట వాస్తవమేనని, దీనివల్ల అగ్రరాజ్యం అమెరికా దృష్టిలో పాకిస్తాన్కు కాస్త ప్రతిష్ట, ఇమేజ్ పెరుగుతుందే తప్ప ఇది పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలైన అత్యంత సంక్లిష్టమైన అంతర్గత సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఒక వైఫల్యం అంచున ఉన్న దేశంగా అభివర్ణించిన కౌశికన్, పాక్కు అసలైన సమస్యలు పొరుగున ఉన్న భారతదేశం వల్ల లేదా సరిహద్దుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వల్ల రాలేదని, దానికి అసలైన శాపాలు దాని సొంత దేశ రాజకీయ నాయకులు, అక్కడ పెత్తనం చెలాయిస్తున్న సైన్యమే అని సంచలన విమర్శలు చేశారు. పాకిస్తాన్ నేడు అనుభవిస్తున్న దారుణమైన దుస్థితికి, ఆర్థిక సంక్షోభానికి దశాబ్దాలుగా అక్కడ కొనసాగుతున్న దారుణమైన పాలన, వారి స్వయంకృతాపరాధ విధానాలే కారణమని తేల్చి చెప్పారు. ప్రతి తప్పుకు, ప్రతి వైఫల్యానికి తమ దేశం ఉన్న భౌగోళిక పరిస్థితులను బూచీగా చూపిస్తూ నిందించడం అనేది కేవలం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చెప్పుకునే ఒక చెత్త సాకు మాత్రమే అని కౌశికన్ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్లో అత్యంత పేలవమైన, దారుణమైన పాలన నడుస్తుందని, ప్రస్తుతానికి ఆ దేశం ఈ ఊబి నుంచి బయటపడే దారి ఏ కోసానా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ రాజకీయ నాయకులందరూ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం కాలక్షేపం, రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, అలాగే ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన సమస్యల వెనుక పాక్ ఆర్మీ హస్తం కూడా ఉందని వేలెత్తు చూపించారు. ఇరాన్, అమెరికా వివాదంలో పాకిస్తాన్ ఇటీవల మధ్యవర్తిగా తాత్కాలిక దౌత్య విజయం సాధించినంత మాత్రాన అంతర్జాతీయ సమాజం కానీ, అమెరికా కానీ పాకిస్తాన్పై విధించిన అన్ని రకాల కఠినమైన ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని కౌశికన్ తేల్చి చెప్పారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం ప్రజలకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్న దేశం ఇలాంటి దౌత్య విజయాలను చూసి మురిసిపోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక విదేశీ మాజీ రాయబారి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పాలకుల అసమర్థతను, ఆర్మీ పెత్తనాన్ని నగ్నంగా ఎండగట్టడంతో ఇప్పుడు పాక్ నెటిజన్లు, విశ్లేషకులు సమాధానం చెప్పుకోలేక తీవ్ర అవమానంతో తలదించుకుంటున్నారు.